ప్రైజ్ లార్డ్. మీ అందరికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. తండ్రులాగా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లుగైతే ఇక్కడ తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక అన్నమాట. అంటే యేసు ప్రభు బోధలోను శిక్షలోను వారిని పెంచాలి. అంటే దేవుల్లో పెంచాలి ఒక వ్యక్తిని. ఈ రోజున మా పిల్లోడు పాడైపోయాడు, మా పిల్లోడు వ్యసనాలకి మత్తు పదార్థాలకి బానిస అయిపోయాడు అని, నా పిల్లోడు నా మాటే వింటలేదు అని అంటున్నావంటే అది నీ తప్పే, అది తల్లిదండ్రులు తప్పే. ఎందుకయ్యా అంటే ఈ రోజుల్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవునిలో పెంచమంటుంది, దేవుని వాక్యంలో పెంచమంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రుల బాధ్యత మర్చిపోయి ఆ బాధ్యతని ముందుకి కొనసాగించలేకపోతున్నారు. ఈరోజు నా పిల్లోడు మాటింటలేదు, తొలగిపోతున్నాడు, తండ్రినే కొట్టబోతున్నాడు, తల్లినే కొట్టబోతున్నాడు అంటే అది తల్లిదండ్రులదే తప్పు. ఎందుకు? దేవుని లేఖనం ఇలా సెలవుస్తుంది. హన్నా ఉంది, మంచి భక్తి భాగాలు. హన్నా ఏం చేసింది? దేవునిలో పెంచింది, శిక్షలో పెంచింది, బోధలో పెంచింది. అయితే సమూయేలు ఒక ప్రవక్తగా అయిపోయాడు. హల్లెలూయా. అంటే దేవుని శిక్షలో బోధలో పెంచితే దేవునిలో ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తులుడు కానీ, ఒక యాజకుడు కానీ, లేకపోతే మంచి గొప్ప ఒక దైవజనుడు కానీ అవుతాడు. రోజు తల్లిదండ్రుల బాధ్యత మర్చిపోయి మా పిల్లోడు అలా అయిపోతున్నాడు, ఇలా అయిపోతున్నాడు అంటే అది మన తప్పే. తల్లిదండ్రుల బాధ్యత సరిగ్గా లేదు, ఆ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. పిల్లలు కాడ తల్లిదండ్రులకు లోబడాల, విధేయత చూపించమని ఉంది. విధేయత చూపించకుండా ఏమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట వినకుండా ఉంటే వాళ్ళైనా ఎలా నడిపించగలుగుతావు? అంటే ఇద్దరిది తప్పు ఉంది. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని నడిపించాలా. అంటే మాట వినే విధముగా చిన్నప్పటి నుంచే నేర్పించాలా. చిన్నప్పటి నుంచి బూతు మాటలు అన్నీ నేర్పించేసి